ఫ్లైట్ ఒకటి వెళ్తుంది, భూలోకం నుంచి పరలోకానికి వెళ్ళే ఫ్లైట్ వెళ్తుంది. దానికి టికెట్ దొరుకుతుంది అని తెలుసుకొని ఎంతోమంది వచ్చారు. అయితే ఎవరు పరలోకానికి వెళ్ళారు, ఎవరు వెళ్ళలేదో ఈ స్కిట్ రూపంలో మనం చూస్తాం. అటెన్షన్ ప్లీజ్. ఫ్లైట్ నెంబర్ 2024 భూలోకము నుంచి పరలోకమునకు వెళ్ళే ఫ్లైట్. దాని కొరకు ఇప్పుడే టికెట్లు అందుబాటులో ఉన్నాయి. మీరు తీసుకునవలసిందిగా మిమ్మల్ని కోరుచున్నాం. ధన్యవాదములు. ఇప్పుడు టికెట్ను తీసుకొని అందరికంటే ముందు వెళ్ళాలని ఎమ్మెల్యే, అధికారంలో ఉన్న ఎమ్మెల్యే వస్తాడు. మరి దేవదూత టికెట్ ఇస్తుందో లేదో చూద్దాం. అసలుకే చాలా ఆలస్యం అయిపోయింది. ఆ పరలోకానికి వెళ్ళే ఫ్లైట్ ఉండిద్దో ఉండదో, పోయి తొందరగా వెళ్ళాలి. మళ్ళీ ఇంకో మీటింగ్ ఉంది. ఏమండి, ఇక్కడ పరలోకానికి వెళ్ళే ఫ్లైట్ ఉందంటగా, దాని టికెట్ ఉంటే ఇస్తారా? వెళ్ళాలి. మళ్ళీ నాకు ఇంకో మీటింగ్ ఉంది ఎమ్మెల్యే తోటి. పరలోక రాజ్యం వెళ్ళడానికి టికెట్ అంటూ ఏముండదు. జీవగ్రంథంలో నీ పేరు రాసుంటేనే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. సరేలే, దాంట్లో నా పేరు ఉందేమో చూడు. జీవగ్రంథంలో నీ పేరు రాసలేదు. సరిగ్గా చూడమ్మా, నా పేరు రాసి ఉండిద్ది. నేను ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేని, ఎన్నో మంచి పనులు చేశాను. జీవగ్రంథంలో నీ పేరు రాసలేదు. రాసలేదా? ఏమయ్యా, నేను మంచి పనులు చేయట్లేదా? ఏమండి, మీకు పింఛన్ వస్తుంది, రావట్లేదా? ఇప్పిస్తుంది ఎవరు? నేనే. ఏమమ్మా, మీకు 45 సంవత్సరాలు దాటితే 18 ఏళ్ళు డబ్బులు ఇస్తున్నామే, అది ఇస్తుంది ఎవరు? మొన్న సీఎం గారు ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం పెడితే గేమ్కి సంబంధించిన కిట్లని నేనే పంచింది. నా పేరు లేకపోతే ఇంకెవరి పేరు ఉండిద్ది? నువ్వెన్ని మంచి పనులు చేసినా, ఎన్ని పంచినా కానీ యేసుప్రభు నీ సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన్ని హృదయంలో ఉంచుకుంటేనే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. సరేలే, నేను అసెంబ్లీలో సీఎంతో మాట్లాడతా. నాకు టికెట్ ఎందుకు రాదు, నేను చూస్తా. ఎవడు నువ్వు? బాడీగార్డ్ ఎమ్మెల్యేని పట్టుకుంటావా? నరకానికి తీసుకుని వెళ్ళిపోయారు. ఎమ్మెల్యే ఏమయ్యాడు? ఇప్పుడు పరలోకానికి టికెట్ తీసుకోవటానికి ఒక గొప్ప శాస్త్రవేత్త బయలుదేరి వస్తారు. శాస్త్రవేత్త వచ్చి ఆ టికెట్ అడుగుతారు. నేను ఈ దేశంలోనే గొప్ప శాస్త్రవేత్తని. ఈ దేశంలో ఎన్నో విషయాలు కనుక్కున్నాను. పరలోకం వెళ్ళడానికి ఏదో ఫ్లైట్ ఉందంటగా, దానికి టికెట్ ఇస్తే నేను వెళ్తా. పరలోక రాజ్యం వెళ్ళడానికి టికెట్ ఏముండదు. జీవగ్రంథంలో నీ పేరు రాసుంటేనే నువ్వు పరలోక రాజ్యానికి అదే, వెళ్తావు. ఆ జీవ గ్రంథంలోనే నా పేరు ఉందేమో చూడండి. జీవగ్రంథంలో నీ పేరు రాసలేదు. నా పేరు రాసలేదు రవింది. ఈ దేశంలో నేను ఎన్నో రాకెట్లు లాంచ్ చేశాను. నా పేరు ఉంటే చూడండి. జీవగ్రంథంలో నీ పేరు రాసలేదు. రాసలేకపోతే ఏం కావాలి, నేనే రాకెట్ తయారు చేసుకొని నేనే వెళ్ళిపోతా. మా వాళ్ళే మా వాళ్ళే మా వాళ్ళే. అయ్యో, శాస్త్రవేత్తను కూడా పాతాళం మింగేసింది. నరకపు దూతలు భలే స్పీడ్గా ఉన్నారు. ఇప్పుడు పరలోకానికి పోవటానికి టికెట్ తీసుకోవటానికి ఈ లోకంలోని బాడీ బిల్డర్, గొప్ప బలవంతుడు ఇప్పుడు వస్తాడు. అతని పేరన్నా ఉందో లేదో చూద్దాం. ఈ లోకంలోనే బలవంతుని ఎవడు వచ్చినా ఎత్తి పడేస్తా. ఈ లోకంలోనే బలవంతుని. పరలోక రాజ్యం వెళ్ళడానికి టికెట్ ఉందేమో చూడమ్మా. పరలోక రాజ్యం వెళ్ళడానికి టికెట్ ఏం లేదు. జీవగ్రంథంలో నీ పేరు రాసుంటేనే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. నా పేరు ఉందేమో ఒకసారి చూడు. జీవగ్రంథంలో నీ పేరు రాసలేదు. అదేంది, ఈ లోకంలోనే బలవంతుని, నా పేరు లేకపోవడం ఏంది? ఒకసారి చూడు మళ్ళీ. జీవగ్రంథంలో నీ పేరు రాసలేదు. ఏం చేస్తాం, వెళ్ళిపో. మా వాళ్ళే మా వాళ్ళే. ఎవరు మీరు? మా వాళ్ళే. పాతాళపు బలం లోకపు బలవంతుడిని కూడా పట్టేసింది.
ఇప్పుడు పరలోకమునకు పోవటానికి మిస్ ఇండియా మరి వస్తారు. మరి ఆమె కన్నా మరి పరలోకానికి టికెట్ దొరుకుతుందో లేదో చూద్దాం. నేను ఈ ప్రపంచంలోనే అందగత్తిని. నాకంటే అందగత్తులు ఎవరున్నారు? పరలోకానికి వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్ ఉందంట కదా, అది ఇస్తేనే నేను వెళ్ళిపోతాను. పరలోక రాజ్యం వెళ్ళడానికి టికెట్ ఏమి ఉండదు. జీవగ్రంథంలో నీ పేరు రాసుంటేనే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. ఆ జీవ గ్రంథంలో నా పేరు ఉందేమో చూడండి. జీవగ్రంథంలో నీ పేరు రాసలేదు. అదేంటి? నేనే ఆ పెద్ద అందగత్తిని, నా పేరు లేకపోవడం ఏంటి? మళ్ళీ ఒకసారి చూడండి. జీవగ్రంథంలో నీ పేరు రాసలేదు. నువ్వు ఎంత పెద్ద అందగత్వ అయినా అదంతా భౌతికమైంది. దేవుడు నీ హృదయంలో ఉండి నువ్వు చేసిన పాపాలన్నీ ఒప్పుకుంటేనే నువ్వు జీవగ్రంథంలో నీ పేరు రాయబడి ఉండిద్ది. ఆహాహాహా, మా వాళ్ళే మా వాళ్ళే, ఆహా మా వాళ్ళే. పాతాళం యమదూతలు మిస్ ఇండియాని కూడా పట్టేశారు. ఇప్పుడు మరి ప్రపంచంలో అతి ప్రాముఖ్యంగా వాడబడుతున్న డాన్సర్ మరి వస్తాడు. అతనికన్నా టికెట్ దొరుకుతుందో లేదో చూద్దాం. హే, పరలోక రాజ్యానికి ఫ్లైట్ ఉందంటగా, నాకు టికెట్ ఇస్తే నేను పోతా. పరలోక రాజ్యం వెళ్ళడానికి టికెట్ ఏమి ఉండదు. జీవగ్రంథంలో నీ పేరు రాసుంటేనే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. అదేంటి? నాదున్నావు చూడండి. జీవగ్రంథంలో నీ పేరు రాసలేదు. మళ్ళీ ఒకసారి చూడండి. జీవగ్రంథంలో నీ పేరు రాసలేదు. అదేంటి? నా పేరు రాసి లేకపోవటం ఏంటి? నువ్వెంత పెద్ద డాన్సర్ అయినా నీ పాపాలన్నీ క్షమించబడితేనే జీవగ్రంథంలో నీ పేరు రాయబడి ఉండిద్ది. అప్పుడే నువ్వు పరలోకానికి వెళ్తావు. సరేలే, ఏం చేస్తాం? మా వాళ్ళే మా వాళ్ళే. డాన్సర్ పాతాళంలో స్టెప్పులు వేయటానికి వెళ్ళాడు. పాతాళం ఈ లోకపు డాన్సర్ని కూడా వదిలిపెట్టలేదు. ఈ లోకంలో అత్యంత ఆస్తిపరుడు మరి వస్తారు. అతనికన్నా పరలోకంలో మరి టికెట్ దొరుకుతుందో లేదో చూద్దాం. అందరికంటే నేనే ఎంతో గొప్ప ధనవంతురాల్ని. నాకెంతో ఆస్తి ఐశ్వర్యం ఉంది. పరలోకానికి వెళ్ళడానికి ఏదో టికెట్ ఉందంటగా ఫ్లైట్కి, అది ఇవ్వండి, వెళ్తాను. పరలోక రాజ్యం వెళ్ళడానికి టికెట్ ఏం లేదు. జీవగ్రంథంలో నీ పేరు రాసుంటేనే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. సరే, నా పేరు ఉందో లేదో చూడండి. జీవగ్రంథంలో నీ పేరు రాసలేదు. ఇంకొకసారి చూడండి, నేను ఎంతో గొప్ప ధనవంతురాల్ని. జీవగ్రంథంలో నీ పేరు రాసలేదు. నువ్వెంత గొప్ప ధనవంతురాలమైనా, నీకెంత డబ్బున్నా నువ్వు పరలోకానికి వెళ్ళవు. నీ పాపాలన్నీ క్షమించబడితేనే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. నేను మా ఎమ్మెల్యేతో చెప్తాను. ఎమ్మెల్యే ఎక్కడే ఉన్నారు? రా రా రా. ఎమ్మెల్యే వెళ్ళిన స్థలానికే వెళ్ళారు. పాపం ఆస్తి పరులను కూడా ఒకని ధనము వానిని నీతిగా తీర్చలేదు, పరలోక రాజ్యాన్ని కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మరి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి నామకార్థమైన జీవితాన్ని జీవిస్తున్న ఒక నామకార్థపు విశ్వాసి వస్తుంది. ఏమవుతుందో చూద్దాం. యేసు ప్రభుని నమ్ముకున్నాను, రక్షణ పొందాను, బాప్తీసం తీసుకున్నాను, పరలోకానికి వెళ్తాను. పరలోకానికి వెళ్ళడానికి టికెట్ ఉందంట, ఫ్లైట్ ఉందంట, టికెట్ ఇస్తే నేను వెళ్తాను. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి టికెట్ ఏం లేదు. జీవగ్రంథంలో నీ పేరు రాసుంటేనే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. నా పేరు ఎందుకు ఉండదు? సండే ఆదివారం ఆరాధనకి వెళ్తాను, వారకుడికలకి వెళ్తాను, సువార్తలకు వెళ్తాను. నా పేరు ఉంటుంది. కానీ ఎప్పుడో ఒకసారి చిన్న అబద్ధాలు, సీరియల్స్ చూస్తాను. జీవగ్రంథంలో నీ పేరు రాసలేదు.
అదేంటి సరిగ్గా చూడండి ఉంటుంది. జీవ గ్రంథంలో నీ పేరు రాసలేదు. నేను వెళ్ళి పాస్టర్ కాడనే అడుగుతాను. మా వాళ్ళే అటు ఇటు పోయి తిప్పులని పాస్టర్ గారికి వచ్చినాయి. ఇప్పుడు వ్యక్తిగతంగా మంచి భక్తి చేసిన ఒక నీతిమంతురాలు వస్తుంది. ఆమెకు పరలోక రాజ్యంలో మరి ప్రవేశం దేవుని దూత గారు ఇస్తారో లేదో చూద్దాం. స్తుతులు పాడడం యేసు ప్రభునకు, సమస్తమిచ్చిన సృష్టికర్తకు. నేను యేసు బిడ్డని, మా పాపాలన్నీ యేసే క్షమించాడు. నా పేరు జీవ గ్రంథంలో ఉందేమో చూడండి. నీ పేరు జీవ గ్రంథంలో ఉంది. నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి. నువ్వు ప్రభువుని నమ్ముకొని ప్రభువుకి తగినట్టుగా జీవించావు కాబట్టి నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. నీతిమంతులను దేవుని దూత పరలోక రాజ్యమునకు తీసుకుని వెళుతున్న ఆ సందర్భాన్ని మనం చూస్తున్నాం. అదే జరిగింది ధనవంతుడు లాజరు యొక్క ఆ యేసు ప్రభు వారు చెప్పిన స్టోరీలో. ఈ లోకంలో ధనంతో తాను విర్రవీగుతూ వచ్చాడు. యేసుక్రీస్తుని అంగీకరించకుండా ఉన్నాడు. అయితే తాను చనిపోయినప్పుడు పాతి పెట్టబడి పాతాళంలో యాతన పడుచున్నాడు. అయితే నీతిమంతుడైన బీదవాడైన లాజరు ఆయన పరలోకములో దేవదూతల చేత కొనిపోబడి మరి అబ్రహామున రొమ్మున ఆనుకొని అక్కడ నెమ్మది పొందుచున్నాడు. అయితే ఈ ధనవంతుడు పాతాళములో యాతన పడుచున్నాడు. మనము ఎమ్మెల్యే లాంటి అధికారాలు ఉన్నా, మన జీవితాల్లో ఎన్ని ప్రాముఖ్యమైన ఆస్తిపాస్తులున్నా, డాన్సర్లైనా, కళాకారులైనా, బలవంతులైన, వైద్యులైన, శాస్త్రవేత్తలైనా, యేసుక్రీస్తు ప్రభునందలి విశ్వాసం లేకుండా, ఒక వ్యక్తి యొక్క పాపాలు క్షమించబడకుండా ఈ లోకాన్ని మనం విడిచిపెడితే, ఇందాక చూస్తూ వచ్చారు కదా, సాతాను సంబంధులు వానిని పట్టుకొని పాతాళంలో పడవేస్తాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, వాని బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేస్తుంది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడిను. ప్రకటన 21:8 పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. రెండవ మరణము తప్పించి నిత్యజీవం పొందాలంటే యేసుక్రీస్తు వారే ఏకైక మార్గం. ప్రైజ్